ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా దేవుని గుణలక్షణాలు అనే అంశానికి సంబంధించిన ఎన్నెన్నో ఆత్మ విషయాలు మనం ధ్యానం చేసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఈ కార్యక్రమాలను మరి ఆత్మీయులకు మీ అందరూ కూడా వీక్షిస్తూ మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ మరి ప్రభుని గణపరుస్తున్నారని మరి ప్రభు సేవకునిగా నేను విశ్వసిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. తెలియలేని ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడుతూ ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది మరి క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు గుడ్డిగా యేసుని దేవునిగా విశ్వసించాడేమో, లేక గుడ్డిగా మరి యేసుక్రీస్తుని దేవునిగా ఆరాధిస్తున్నాడేమో అనే ఆలోచన కలిగి ఉంటారు. అలాంటి వారు కూడా తప్పక మరి ఈ విషయాల ద్వారా వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు యేసు ప్రభుని దేవునిగా గుడ్డిగా నమ్మలేదు, మరి గుడ్డిగా విశ్వసించలేదు. క్రీస్తును గూర్చిన సత్యాన్వేషణ చేసి సత్యవంతుడైన దేవుడు క్రీస్తుని తెలుసుకుని మరి క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని విశ్వసించి ఆయన యొక్క మాట ప్రకారంగా ఆయన చిత్తాన్ని చేస్తూ ముందుకి వెళ్తూ ఉన్నాడని తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మరి తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ దేవుని గుణలక్షణాలు అనే అంశాన్ని ఎందుకు ఇంత వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నానంటే, మరి క్రీస్తుని కలిగిన క్రైస్తవులు దేవుడి గురించి తెలుసుకున్నారు. ఆ దేవుడు ఎవరు? సత్యవంతుడైన దేవుడని, ఆ దేవుడు ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉంటాడో కూడా క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు తెలుసుకున్నాడు. ఈ విషయాలు మరి తన వరకే కాకుండా అనేకులకి సత్యాలు తెలియపరిచే ఈ ప్రయత్నంలో భాగంగానే దేవుని గుణలక్షణాలనే ఈ అంశాలు ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి తీసుకుని రావడం జరుగుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డారా, కనుక ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేస్తూ ఈ పరిచర్యకి ఎంతో దీవెనకరంగా ఉంటున్న మిమ్మును బట్టి మరొకసారి నేను దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ దినాన్ని దేవుడు అనే విషయాన్ని ముందు మనం తెలుసుకుందాం. ప్రియులారా, దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలు లేనివాడు దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, మనలాంటి బలహీనతలు, మనలాంటి మరి పాపపు క్రియలు, మనలాంటి జీవిత విధానం కలిగిన వాడు దేవుడు కాడు. ప్రియులారా, దేవుని జీవితం పరిశుద్ధమైనది, పాపము లేనిది. మనకి అంటే మానవునికి దేవునికి చాలా తేడా, చాలా మరి వ్యత్యాసము ఉంటుంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, మరి దేవుడు అనేటటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే GOD, గాడ్ అని పిలవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, GOD, గాడ్. జీ అనగా జనరేటర్, అంటే పుట్టించువాడు అనేటటువంటి అర్థం వస్తుంది. ప్రియా దేవుని బిడ్డారా, ఓ అంటే ఆర్గనైజర్, అంటే నడిపించువాడు. డి అనగా డిస్ట్రాయర్, అంటే ప్రియా దేవుని బిడ్డారా నాశనం వచ్చేవాడు లేక లయపరచువాడు అనేటటువంటి అద్భుతమైన అర్థం వస్తుంది. ప్రియా దేవుని బిడ్డారా, కనుక దేవుడు అనే పదంలో 3 ఉన్నాయి. సృష్టి, స్థితి, లయకారకుడు అనేటటువంటి 3 పదాలు మనకు కనబడుతున్నాయి. ఈ 3 కలిస్తేనే దేవుడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే ప్రియా దేవుని బిడ్డారా, ప్రపంచ మేధావులు దేవుని గురించినటువంటి 5 విషయాలు మరి తెలియజేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, ఏటి 5 విషయాలంటే, ఈ 5 విషయాలు వారు తెలియజేస్తూ వారు ఏమన్నారంటే, దేవునిలో ఈ 5 మరి కలిగి ఉంటే, ఏ దేవుడైతే ఈ 5 కలిగి ఉంటాడో ఆ కలిగి ఉన్న అతడే దేవుడు గనుక ఆయన్ని ఆరాధించండి, సేవించండి అని కూడా తెలియపరచడం జరిగింది. ప్రియులారా, ఈ 5 విషయాలు నేను ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు అనంతుడై ఉండాలి, దేవుడు మారనివాడై ఉండాలి, దేవుడు చరిత్రలోనికి ఒక్కసారైనా వచ్చినవాడై ఉండాలి, దేవుడు ప్రియా దేవుని బిడ్డల విషయాలు గమనించండి. మరి సమస్యలకు ఒకే ఒక పరిష్కారాన్ని కలుగుజేయవాడై ఉండాలి, దేవుడు మరణించి తిరిగి లేచిన వాడై ఉండాలి. మరి ఈ 5 ఏ దేవునిలో ఉంటాయో ఆయనే నిజమైన దేవుడు, ఆయన్ని ఆరాధించండి, ఆయన్ని కలిగి ఉండండి, ఆయన్ని స్తుతించండి అని ప్రపంచ మేధావులు తెలియపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే సమయంలో
మరికొన్ని విషయాలు లోతుకి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయము 13-14లో దేవుడు తన ప్రత్యక్షతను మోషేకు అనుగ్రహించిన సందర్భంలో మరి అక్కడ ఆయన అంటూ ఉంటాడు, ఏమంటాడంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు తనను గూర్చి తాను మోషే అడుగుతాడు, అయ్యా నన్ను ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళమంటున్నావు, నీవే నన్ను పంపావని చెప్పమంటున్నావు, అయితే నన్ను పంపిన నీ పేరు వారు అడుగుతారు, ఆ పేరు నేను ఏమని చెప్పాలని మోషే అడిగినప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అంటూ ఉంటాడు. పిల్లరా, ఈ విషయాలు గమనించండి. దేవుడు మరి తనంతట తానే పుట్టినవాడు అని మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరు కూడా మరి నిర్మించలేదు, సృష్టించలేదు అని కూడా మనం తెలుసుకోవాలి. గనుకనే దేవుణ్ణి ఏమన్నారంటే స్వయంభవుడు అని అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే తనకు తానుగా ఉన్నవాడు అని అనడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, విషయాలు గమనించండి. అంతేకాదు దేవుడు దేని నుండి ఎవరి నుండి ఆయన ప్రియా దేవుని బిడ్డలారా ఉత్పన్నమైన వాడు కాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక దేవుడు ఎవరి చేత నిర్మించబడిన వాడు కాడు, తనకు తానుగా ఉన్నవాడు. కనుకనే దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనే మాటను మోషేతో ఆయన అన్నట్లు నిర్గమకాండం 3వ అధ్యాయం 13-14లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి చాలామంది మరి ఆ సత్యాన్వేషకులైన వారు కూడా దేవుని గురించి వారు ఏమన్నారంటే పరమాత్ముడు స్వయంభవుడు అని తెలియజేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన సర్వశక్తిమంతుడు, అంతేకాదు అవసరమైన ఎడల అవతరించగలడు, మృత్యువు నుండి మృతిని గెలవగలడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకు మృత్యుంజయుడని పేరు కూడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, సమయంలో దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 1:3లో మనం చూస్తాం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని మనం చూస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17లో మృతులను సజీవులుగా చేవాడు మరి సజీవులుగా చేవాడు అయి ఉన్నాడు ఆయన ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఉన్నవాడైనటువంటి దేవుడు ఆయనే మనలను రూపించినటువంటి దేవుడై ఉన్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, రూపించబడినటువంటి వారమైనటువంటి మనం మనలను రూపించిన వాడు ఆయనని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 13, అదేవిధంగా యెషయా గ్రంథం 29-16లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 40:13లో యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా యెషయా గ్రంథం 45:9 కూడా మీరు చూడాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే తప్పక బైబిల్ గ్రంథం దగ్గరికి మనం రాగలిగితే ఒక నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలం, ఆ నిజమైన దేవుణ్ణి విశ్వసించగలం, ఆ నిజమైన దేవుడిచ్చే ఆ నిత్యత్వాన్ని మనం పొందగలం. భూమి మీద కూడా ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు మనం అనుభవించగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 1:1లో మనం చూస్తుంటాం, ఆది యందు దేవుడు అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఆది యందు దేవుళ్ళు అనే మాట బైబిల్లో మనకు కనబడదు, కానీ ఆది యందు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇదే విషయాన్ని యోహాను సువార్త 1:1లో మనం చూస్తూ ఉంటాం. వాక్యమే దేవుడై ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చినాడు, ఆయనే పాపం లేని పరిశుద్ధుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు ఒక్కడే అనే ఈ విషయాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే అద్వితీయుడు అని బైబిలు తెలియపరుస్తుంది. అంటే దేవుడు ఒక్కడే అనే పదం అద్వితీయుడు అనేటటువంటి ఆ పదంలో ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుడు అదృశ్యుడు, అంటే కనబడని వాడు, ఆత్మస్వరూపి అనేటటువంటి అర్థాలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, యోహాను సువార్త 4వ అధ్యాయం 24 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియులారా, దేవుడు శాశ్వతుడు అని ద్వితీయోపదేశకాండం 33:27లో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఒక్కడే చిరంజీవి అని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా,
యుగయుగాలకు ఒక్కడే దేవుడని కీర్తనలు 92లో మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో ఒక మాట నేను ఇక్కడ మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. యుగయుగాలకు ఒక్కడే దేవుడు, అంతేగాని యుగానికి ఒక దేవుడు కాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు తరతరాలకు యుగయుగాలకు జగజగాలకు కూడా దేవుడు ఒక్కడే అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు సర్వసృష్టికి ఆది సంభూతుడు, అంటే అన్నిటికీ ముందున్నవాడు, మొదటివాడు అయ్యున్నాడని కొలసీలకు రాసిన పత్రిక 1:15లో మనం చూస్తూ ఉంటాం. అయితే కనిపించని దేవుడు కనిపించే సమస్త సృష్టిని నిర్మించినట్లు ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 31 వరకు, ఆదికాండం 2వ అధ్యాయం 1 నుండి 8 వరకు, అదేవిధముగా యోహాను సువార్త 1వ అధ్యాయం 3, అదేవిధముగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే కనిపించని దేవుడు కానీ ఆయన ఉన్న నిత్యత్వం కానీ లేవు అనడం మన అవివేకం, అజ్ఞానమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులరా, మరి దేవుడు కనిపించకపోవచ్చు, లేక ఆయన ఉన్నటువంటి నిత్యత్వం మనకి కనిపించకపోవచ్చు. అంత మాత్రాన దేవుడు లేడు అని మనం మాట్లాడవలసిన పని లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా మాట్లాడామంటే మనంత అవివేకులు, అజ్ఞానులు ఇంకొకరు లేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులరా, దేవుణ్ణి వివేకము కలిగి వెదకాలి. ఆయన దొరికేంత వరకు వెదకాలి, తప్పక ఆయన దొరుకుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త గనుక తప్పక మరి నీ చేత ఆయన ఆరాధించబడాలని, నీ చేత ఆయన సేవించబడాలని ఆయన మరి ఆశపడుతున్నటువంటి దేవుడు, నీ ద్వారా మహిమపరచబడాలని ఆశపడే దేవుడు. ఒకసారి మరి అజ్ఞాన స్థితిలోనే మనం ఉండిపోకుండా జ్ఞాన హృదయం కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ఆయన్ని తెలుసుకునే జ్ఞాన హృదయాన్ని ఆయన మనకి ఇస్తాడు. ఈ విషయాలన్నీ దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఒక అద్భుత సత్యాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. నిజానికి కనిపించనివి శాశ్వతమైనవని మనం తప్పక తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే కనిపించేవే శాశ్వతమైనవని మనం అనుకుంటాం, కనిపించనివి కూడా మరి శాశ్వతమైనవని మనం తప్పక తెలుసుకోవాలి. ఏది శాశ్వతమైనదో ఏది అశాశ్వతమైనదో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18లో దృశ్యమైనవి అనిత్యములు అనియు అదృశ్యమైనవి నిత్యములని మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కనబడనివన్నీ శాశ్వతంగా ఉండిపోతాయి. ఇప్పుడు కనబడేవన్నీ ఏదో ఒకప్పుడు మండిపోతాయి, కాలిపోతాయి, మాయమైపోతాయి. ఈ విషయాన్ని తెలుసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. దినాన్ని భయంకరమైనటువంటి యుద్ధాల గురించి మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక పెద్ద రాజ్యము ఒక అగ్రరాజ్యం ఒక చిన్న మరి ఆ ఒక దేశం మీద పడేటప్పటికి ఆ దేశం అంతా ఒక ఎడారిగా, ఒక అడవిగా మారిపోయింది. దానికి ఉన్న సౌందర్యం పూర్తిగా అది కోల్పోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం కొన్ని యుద్ధాల గురించి కూడా వింటూ ఉన్నాం. దాని ద్వారా కొన్ని మరి ఆ దేశాలు, చిన్న చిన్న దేశాలు ఏటైపోతున్నాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక పెంటలాగా పెంటలాగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు కానీ పరిస్థితులన్నీ కూడా ఒక పెంటలాగా మార్చబడిపోతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఏదో ఒక రోజు ఈ ప్రపంచాలన్నీ ఏటవుతాయంటే ఈ యుద్ధ వాతావరణం ద్వారా, ఈ బాంబుల ద్వారా ఏటవుతాయంట, లయమైపోయే ఒక రోజు ఉందంట. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక కనబడేవన్నీ ఏదో ఒక రోజు ఏటవబోతున్నాయి, మాయమైపోబోతున్నాయి, కాలిపోబోతున్నాయి. మరి ఇవి శాశ్వతంగా నిలవకుండా మరి పూర్తిగా మండిపోబోతున్నాయి. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, శాశ్వతమైనది దేవుడుండే నిత్యరాజ్యం, పరలోక రాజ్యం, మోక్షము, నిత్యత్వం అని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడనే అద్భుత సత్యాన్ని ఏవి మనకి తెలియపరుచున్నవో ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసి తెలియపరిచిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20లో మనం చూస్తూ ఉంటాం. ఆ వాక్య వచనాలు నేను చదివి వినిపిస్తున్నాను. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు
దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి అని మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, కనబడినవి ఉన్నవనుటకే నమ్మకం చాలా అవసరమై ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుడు నమ్మకానికే ఆయన దొరుకుతాడు కానీ అమ్మకానికి ఆయన చిక్కడు. కనబడని దేవుడు క్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన మనకి తన ప్రత్యక్షతను ఆయన కనపరుచుకున్నాడు. క్రీస్తు రూపంలో మనకు ఆయన కనబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, అదృశ్యుడైన దేవుడు యేసుక్రీస్తుగా దృశ్యమానమయ్యాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రత్యక్షమయ్యాడు శరీరధారిగా అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక నిజ దైవత్వం క్రీస్తులోనే, క్రీస్తు యందే మనకి ప్రత్యక్ష పరచబడింది. గనుక క్రీస్తుని విశ్వసించుట ద్వారానే నీవు నిజదేవుణ్ణి విశ్వసించావు అనే విషయం మరి తప్పక నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అమరుడు. దేవుడు ఏంటండి? అమరుడు. ఈ యొక్క పదానికి ఉన్న అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. దేవుడు అమరుడు అంటే పుట్టుట గిట్టుట కొరకే అనేటటువంటి సూక్తి దేవునికి వర్తించదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు ఆది అంతము లేనివాడు, అనాదిగా ఉన్నవాడు, ఎల్లకాలం ఉన్నవాడు. గనుకనే ఆయన ఏంటంటే అమరుడు, అక్షయుడు, చావు లేనివాడు. అంతేకాదు చావు పుట్టుకలపై అధికారము గలవాడై ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చనిపోయిన లాజరును ఆయన బ్రతికించారు. యాయీరు కుమార్తెను ఆయన బ్రతికించారు. నాయీను వెధవరాలి యొక్క కుమారుని కూడా ఆయన బ్రతికించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యోహాను సువార్త 11వ అధ్యాయము 12వ అధ్యాయము 9లో మనం చూస్తుంటాం. అదేవిధముగా లూకా సువార్త 7వ అధ్యాయం 11, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుండి 20 వరకు రాయబడిన వాక్య వచనాలు ఈ విషయాలు మనకి కనబడుతుంటాయి. 26 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు చావు పుట్టుకలపై ఆయన అధికారము కలిగిన దేవుడని, క్రీస్తు చనిపోయిన వారిని బ్రతికించుట ద్వారా మరి ఆయన చావు పుట్టుకల మీద అధికారము కలిగిన వాడే దేవుడని ఒక అద్భుత సత్యాన్ని ఆయన మనకి తెలియపరిచారు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18, రోమీయులకు రాసిన పత్రిక 1:22 ద్వారా మనకి తెలియపరచబడతాయి. అంతేకాదు దేవుడు అసమానుడు అంటే దేవుడు సాటి లేని, పోటీ లేనివాడు, దేవునితో సరి సమానులు ఎవరు కూడా ఉండరు అనే విషయాన్ని అసమానుడు అనేటటువంటి మాట మనకి తెలియపరుస్తుంది. ఆయన ఒకరిలాంటి వాడు కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే మనలాంటి వాడు ఆయన కాడు. దేవుడే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఆయనకు పోటీ ఎవరు లేరు, ఆయనతో సరిపోల్చడానికి ఎవరు కూడా లేరు. యెషయా గ్రంథం 46 5, 9 వచనాలు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23, ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 6 నుండి 8 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా, దేవుడు అజేయుడు, క్రీస్తు అజేయుడు. ఈ విషయాన్ని తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇంతకీ అజేయుడు అంటే ఏంటంటే ప్రియా దేవుని బిడ్డారా, జయాపజయాలు దేవునికి వర్తించవు కానీ అవి ఆయన వశం, అంటే ఆయన చేతిలోనే అన్నీ ఉంటాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఒకని చేతిలో ఓడినా, వాడినా, పాడైనా ఎవడు కూడా దేవుడు కాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులార, విషయాలు గమనించండి. ఓడినవాడు, వాడినవాడు, పాడైనవాడు ఎవడు కూడా దేవుడు కాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని జయించడం ఎవరి తరము కూడా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, అన్నిటినీ వశపరుచుకొనగలవాడు అన్నిటినీ శాసించగలవాడు దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయనతో వాదించి సాధించగలవాడు ఎవడు, ఆయనతో పోరాడి వాడెవడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25, 10వ అధ్యాయం 22 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు క్రీస్తు, ఈ విషయాన్ని గమనించండి, అకలంకుడు అనగా కలంకము లేని పవిత్రుడు దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. కీర్తనలు 5వ కీర్తన 4వ చరణం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు, యెషయా గ్రంథం 57, 15,
ప్రియా దేవుని బిడ్డలారా, వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధతయే ఆయన లక్షణం అని మనం తప్పక తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 6:13, నిర్గమకాండం 15వ అధ్యాయము 11, కీర్తనలు 89, 14, 45, 7 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నేడు అనేకులు లోపాలు గల, పాపాలు గల, నేరాలు, ఘోరాలు చేసినటువంటి నరులను పరమాత్ములుగా చాలామంది మార్చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, దేవుడు అనంతమైన వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుడు ఆది అంతము లేనివాడు, శాశ్వత కాలం ఉన్నవాడు, ఎవరు పుట్టక మునుపు ఏదీ లేనప్పుడు ఉన్నవాడు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ ఉనికిలో లేనప్పుడు ఆయన ఉన్నవాడు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 90వ కీర్తన 2వ చరణం, యెషయా గ్రంథం 40:28, కీర్తనలు 48:14వ చరణం, మలాకి 3వ అధ్యాయం 6, యాకోబు రాసిన పత్రిక 1:17, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:8 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, దేవుడు ఒకప్పుడు నీతిమంతుడుగాను మరొకప్పుడు అనీతిమంతుడుగా మారడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన తన స్వభావమునకు విరుద్ధంగా ఏమీ చేయుడు. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన గుణ లక్షణాలనే అంశమునై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఇలా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విషయాలలో ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల్లో దేవుడు ఉన్నవాడు, అదృశ్యుడు, దృశ్యుడు, అమరుడు, అద్వితీయుడు, అసమానుడు, అజేయుడు, అకలంకుడు, అనంతమైన వాడు, ఈ గుణలక్షణాలన్నీ కలిగినవాడు, ఈ అర్హతలన్నీ కలిగినవాడు, ఈ యోగ్యతలన్నీ కలిగినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారని తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా లేక యేసుక్రీస్తుని తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని కీర్తనలు 38:12లో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకింత వివరంగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరిగినదంటే, ఏమండి, గత అనేక వారాలుగా ఎన్నెన్నో విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చి ఉన్నాం. ఈ వారంతో ఏమండి ఈ మాటలు మనం ముగించుకుంటున్నాం. మరొక నూతన సందేశంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వచ్చే వారం నుండి ఏమండి మరి క్రీస్తుని చాలామంది చేతకాని వానిగా మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తుని ఎలా మాట్లాడుతున్నారండి? చేతకాని వానిగా. ఏ విధంగా అంటే, మరి యేసు ప్రభువారు సిలువలో 3 మేకులు తీసుకోలేకపోయాడు అనేటటువంటి ఒక చేతకాని వానిగా యేసు ప్రభువారిని మాట్లాడుతూ దైవాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. దైవాన్ని ఏమండి మరి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు, తేలికగా చులకనగా మాట్లాడుతున్నారు. మరి వారికి సరైనటువంటి మరి సమాధానంగా దేవుని వాక్యములోంచి ఏమండి అద్భుతమైనటువంటి విషయాలను మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా నేను ప్రభు సేవకునిగా తీసుకొని రాబోతున్నాను. ఈ యొక్క అంశ సందేశాలు వీక్షించండి, మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేస్తూ తద్వారా ఈ సందేశాలు ఏమండి వారు కూడా తెలుసుకొని సత్యవంతుడైన క్రీస్తులో వారి విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగించినట్లు ఏమండి మరి మీరు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉండాలని, అంతేకాదు ఈ మాటలు వింటున్న మీరు కూడా మరి క్రీస్తు వాక్యములో ఏమండి స్థిరులుగా నమ్మకస్తులుగా ముందుకు సాగాలని ప్రభు సేవకం కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు, దేవుని గుణలక్షణాలు అనేటటువంటి ఈ అంశానికి సంబంధించిన అనేకమైన విషయాలు మరి మనం తెలుసుకోవడం జరిగినది, ధ్యానము చేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ఈ ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దయగలిగిన దేవా, ఇగోనైనా ఈ భయంకరమైన దినాలలో దేవా విశ్వాసమును పాడు చేయు రకరకాల అయా ఇగోనైనా మరి అబద్ధ బోధలు, దుర్బోధలు, తప్పుడు బోధలు అయా విస్తరిస్తున్న ఈ దినాలలో దేవా సత్యమైనటువంటి అయా నీ విషయాలను మరొకసారి మేము ధ్యానము చేయడానికి నీ వాక్యములోంచి అయా దేవుడు అనే పదములో ఉన్నటువంటి ఆ గొప్ప ఇగోనైనా మరి ఆ అర్హతలు, యోగ్యతలు, అంతేకాకుండా గుణలక్షణాలను ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి ఆ ఒక అర్హతలు, యోగ్యతలు, ఆ గుణలక్షణాలన్నీ కలిగిన గొప్ప దేవుడు నీవే అని ఈ సత్యాలు ప్రభా ఈ విధంగా మేము తెలుసుకోవడానికి నీ వాక్య వెలుగులోంచి కూడా మేము ధ్యానం చేయడానికి
దేవా, మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించి వారి పక్షముగా మీ కార్యాలు నూతనపరిచి ప్రభా నీలో వారిని బలమైనటువంటి రీతిలో అయా స్థిరపరిచి దేవా అనేకులకు మేలుకరంగా వారి జీవితాలు నడిపించమని, ఈ సందేశాలు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొని నామన గర్పరిచిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వ రక్తమేచ్యం, ప్రభేశ్వ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.